నా పేరు పిక్కి మెసేనమ్మండి. మాది రాజీపేట అండి. మేము ఆ రోజు భూములు వెనకమ్మామండి. ఆ రోజు ఏను వాళ్ళు కొన్నారండి భూములు. ఆ రోజు ఏంటకనా ఏదో నాగా భూములు ఉన్నాయి కాబట్టి ఉన్నోళ్ళు అలా అమ్మారు. ఈరోజు కొన్నాళ్ళు నేనోళ్ళు పరిస్థితి ఏంటి? ఆ రోజు ఏను వాళ్ళు కొన్నారు, కంపెనీ వస్తుందని కొన్నారా? ఆ రోజు గెలిపించినందుకు అనిత ఏంటకనా భూములు అమ్మండి అని ఈరోజు కంపెనీలు కట్టిస్తున్నారని చెప్తుందా? ఈరోజు మా పరిస్థితి ఏంటండి? మేము ఎలా బతకాలి? ఆ రోజు మేము గంగలోకి వెళ్తే రూపాయి వచ్చినా ఆ రూపాయి ఎట్టుకో బతికివ్వను. మేము కూలి పని చేసుకుంటూవను కాదు. మా మిచ్చిగారులు నమ్మారంటే ప్రాణం ఇస్తారు, నమ్మకపోతే వాళ్ళు ప్రాణాలు తీస్తారు. రోడ్డు అన్నా ఎక్కుతాం, ధర్నా అన్నా ఆపుతాం. అది మేము నమ్మామంటే ప్రాణం పెడతాం. నమ్మపోయామా సందట్లో నడిచేస్తాం తీసుకెళ్ళి. అది అమ్మాలి ఏమని ఎవరు తామని అంతా నాశనం. మా ప్రాణాలతో ఆడుకుంటుంది, మమ్మల్ని రోడ్డు పాలు చేసింది, మా జీవితాలతో ఆడుకుంటుందండి. మేము ఎలా బతకాల? ఈ రోజుల్లోనే మాకు 30 సంవత్సరాలు ఈ వయసు అయిపోయినట్టున్నాం. ఆ ఫ్యాక్టరీలు వచ్చి మా కాళ్ళు లాగేయడం, చేతులు లాగేయడం, మేము లచ్చలు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాం ఆ హాస్పిటల్కి. ఈ రోజుకి మేము ఎలాగొస్తుంది? మా గంగలోకి వెళ్తే రూపాయి రావట్లేదు, చేపలు పడట్లేదు, చచ్చిపోతున్నాం. ఆ చేపలు తిన్నా ఎవరు కొనట్లేదు, చచ్చిపోతున్నాం. నీరసాలు వచ్చేస్తున్నాయి. మేము ఎలా పెరుగుతాం? మా పరిస్థితి ఏంటి? అది అనితే వచ్చి మాకు చెప్పపోయిందా? మేము కంపెనీ ఆపపోయింది అనుకో, మేము అలా పోరాడుతూ ఉంటాం, మేము అలా ధర్నా చేస్తాం.